మూడో విషయం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, మీ ఇతరులకి క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు ఇతరులకి క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏమండి, మనం ఎలాంటి వారం అంటే ఇతరులకి మనం క్షమించము, దేవుడి చేత క్షమాపణ అడుగుతుంటాం. మనము, దేవా నేను చూపుల ద్వారా పాపం చేశాను, ఆలోచనల ద్వారా పాపం చేశాను, మాటల ద్వారా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర అడుగుతుంటాం. అయితే బయటికి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎవరైనా పడని వారు ఎవరైనా కనపడ్డారనుకోండి, మనమంటే గిట్టని వారు మనకు కనపడ్డారనుకోండి, మనం ఏమంటాం తెలుసా? వాళ్ళకి చూసి ముఖం తిప్పుతాం. మనము ఏం చేస్తాం చెప్పండి? ముఖం తిప్పుకుంటాం. వాళ్ళకి చూసి దూషిస్తాం. మన బయటికి వెళ్ళి వాళ్ళ గురించి ఏమైనా దూషణకరమైన మాటలు మాట్లాడుతుంటాం. చెప్తుంటారు, అయ్యా ఇడిచిపెట్టండి, అయ్యా క్షమించండి. నేను క్షమించను, నా ప్రాణం పైన అతనికి క్షమించను. వాడు నా కాళ్ళు పట్టిన నేను క్షమించను. ప్రభు చెప్తున్నాడు, మీరు ఇతరులను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏమండి, మీ పట్ల వాడు ఏం చేశాడో, మీ పట్ల వాళ్ళు ఏం చేశాడో మనకు తెలియదు. మిమ్మల్ని దోచుకున్నారా, మిమ్మల్ని అవమానపరిచారా, మిమ్మల్ని నిందించారా, మిమ్మల్ని పాడు చేశారా, మీకు ఏం చేశారు, ఎవరైనా సరే మీకు ఏం చేసినా మీరేం చేయాలో తెలుసా? మనము దేవుని చేత కనికరం పొందాలంటే, మన దేవుని చేత మన పాపాలు క్షమించబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇతరులకి క్షమించాలి, క్షమాగుణము కలిగి ఉండాలి.